జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూన్ మాసం యొక్క ఫలితాలు. గోచర గ్రహస్థితుల్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో ప్రథమంగా అవి పరిశీలిద్దాం మనం. అన్నిటికంటే ప్రథమ రాశి అయిన మేషరాశిలో శుక్ర భగవానుడి సంచారము, అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో రవి బుధుల సంచారము. బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేసి 6వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. మిథున రాశిలో ఆయన సంచారము తర్వాత ఈ నెల 23వ తారీఖు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు సంచారం చేసి 16వ తారీఖు నుంచి మిథున రాశిలోకి అడుగుపెడుతూ ఉన్నాడు. ఇంకా అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కర్కాటక రాశిలో మంగళ సంచారం జరుగుతోంది ఈ నెల 6వ తారీఖు వరకు కూడా. 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉన్న మంగళ సింహరాశిలోకి సంచారం సాగిస్తారు. సింహరాశిలో కేతు భగవానుడు మరియు కేతు భగవానుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. మంగళ కూడా 7వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము, చివరిదైన మీనరాశిలో శనైశ్వరుడి సంచారం. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకే కానివ్వండి, ద్వాదశ లగ్నాల వాళ్ళకే కానివ్వండి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ మాసం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీ రాశి ఏంటి అనేది, మీ జన్మరాశి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీ రాశి తెలుసున్నప్పుడు మీ రాశి యొక్క ఫలితాలు తెలుసుకోండి. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలిసి ఉంటుంది. అంటే మీరు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రాశి ఇది, మీ నక్షత్రం ఇది, మీ లగ్నం ఇది అని వాళ్ళు తెలియజేస్తారు. కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. లగ్నం తెలిసి ఉన్నప్పుడు మీది 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే మీది ఏ లగ్నం ఉందో ఆ రాశి ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొన్నిసార్లు రాశిలో బాగోకపోతే, రాశి ప్రకారం బాగోకపోతే లగ్నం ప్రకారం బాగా ఉంటే అక్కడ మీకు ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే రాశి ప్రకారం బాగాలేదో లగ్నం ప్రకారం బాగున్నది బ్యాలెన్స్ చేస్తుంది. రెండిట్లో బాగా ఉంటే సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి అటువంటి పాయింట్స్ అని అర్థము. సో మీకు అసలు లగ్నం తెలియదు, మీ రాశి ఏది అదే చూసుకోండి ప్రశాంతంగా. మీకు లగ్నం తెలిసి ఉంటే మీ రాశి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీ రాశి మీ లగ్నం రెండు చూసుకోండి. ఉదాహరణకి ఎవరిదైనా వృషభ రాశి అయింది, తులా లగ్నం అయింది, అప్పుడు మీరు వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి, మీరు తులా లగ్న ఫలితాలు చూసుకోవాలి. 12 రాశుల్లో మీరు ఏ లగ్నం పడినా సరే, మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఏ లగ్నం మీద అయితే లగ్న ఫలితాలు కూడా చూసుకోండి. ఆ లగ్నం ఏ రాశికి సంబంధించి ఆ రాశి ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. ఎలానో లగ్నం తెలిసిన వాళ్ళకి రాశి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. రాశి ఫలితాలు కూడా చూసుకోండి. ఈ రెండు తెలియని వాడికి ఓన్లీ రాశి తెలిసిన వాళ్ళు రాశి తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రాశి యొక్క ఫలితాలు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కొంతమంది నామ నక్షత్రం ప్రకారం రాశిని ఫాలో అయ్యి చూసుకుంటారు. అలాంటి లిస్టులో మీరు ఉంటే అలా కూడా మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది సన్సైన్ ప్రకారం ఫాలో అవుతారు. అప్పుడు మీరు ప్రత్యేకించి మూన్ సైన్ కాకుండా సన్సైన్ ఫాలో అయ్యే వాళ్ళైనా కూడా మీ మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అసలు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని అనుకుంటే, అంటే లగ్నం తెలిసిన వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు, ఇలాంటి తిక్కమక్కలు ఏమీ ఉండదు. ఒకవేళ తెలియని వాళ్ళు, ఒక రాశి తెలిసిన వాళ్ళు అయితే ప్రశాంతంగా మీ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోండి. ఇప్పుడు మనం విడివిడిగా అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసము గోచర గ్రహస్థితిలో ఉన్న దేవతలు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ మాసము ద్విశోభ రాశులు చాలా బలంగా ఉన్నాయి. దానికి కారణము ద్విశోభ రాశుల్లో ఒకటైన మీనరాశిలో శనైశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొక రాశి మిథున రాశి. అంటే ప్రథమంగా మనం చూస్తే మిథున రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మీనరాశి ఈ 4 కూడా ద్విశోభ రాశులు. ద్విశోభ రాశుల్లో గురు భగవానుడు ఒకటైన మిథున రాశిలో గురుదేవుని సంచారం సాగుతూ ఉంది. ఈ మాసం మొదటి వారంలో బుధ భగవానుడు కూడా గురుదేవుడితోటి కూడి సంచారం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసం 15 మధ్యమంలో సూర్యనారాయణమూర్తి కూడా మిథున రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాసం మనం అటు ఇటుగా వేసుకుంటే కనుక మాసం మొదటి వారం నుంచి మాసాంతం వరకు కూడా గురు భగవానుడు 1 year వరకు అక్కడే ఉంటారు.
గురు భగవానుడికి తోడుగా బుధ భగవానుడు ఆయన రాశిలో సంచారం చేయడము, అలాగే ఆయనతో పాటు సూర్యనారాయణ మూర్తి కూడా 15వ తారీఖు నుంచి సంచారం చేయడం, ఇంకొక ద్విశుభ రాశి అయిన ఇంకొక రాశిలో శనేశ్వరు శని మహారాజు మరియు గురువు వీళ్ళిద్దరూ కూడా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్. వాళ్ళకి తోడు వీళ్ళు కూడా కూడారు కాబట్టి ద్విశుభ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి ఈ మాసాంతం వరకు కూడా. ద్విశుభ రాశులు బలోపేతంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి చూసుకుందాం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము చాలా చక్కటి ఫలితాలు. మీకు దశమ స్థానంలో శుక్ర భగవానుడి సంచారము, వ్యయ స్థానంలో గురు భగవానుడి సంచారము. సో మీకు ఈ మాసం అంతా కూడా వ్యయ స్థానం చాలా బలంగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యయ స్థానం బలంగా ఉండడం, మోక్ష స్థానం బలంగా ఉందని చెప్పాలి. మోక్షం దేనికి సంబంధించిన మోక్షము? మీకు డే టు డే లైఫ్లో విపరీతమైన ఖర్చులతోటి బాధపడుతూ ఉంటే వాటన్నిటి నుంచి బయటపడే టైం ఇది. మీకు విపరీతమైన ఖర్చులు ఉంటే బయటపడే టైము. ఒకవేళ అంత ఖర్చులు కూడా ఏం లేవు, నార్మల్గానే అవుతూ ఉందంటే సేవింగ్స్కి మీకు ఛాన్సెస్ వస్తుందన్నమాట. అంటే సేవ్ చేసుకోగలుగుతారు. సో మేము ఆల్రెడీ సేవ్ చేస్తున్నాం, విపరీతమైన ఖర్చులు ఏమీ లేవు అని అనుకుంటే డెఫినెట్గా మీకు ఏదో ఒక విషయంలో మీకు డబ్బు పరంగా మంచి అనుకూలతని మీరు చూస్తారు. సో మీ ఊరుట్లో ఏదో ఒకటి మీరు ఈ మాసంలో చూస్తారు. సో ఓవరాల్గా మనం చెప్పాలంటే మీకు వ్యయస్థానం బలంగా ఉండడం వల్ల ఈ మాసము చాలా మంచి శుభ అనుకూలతని మీకు కలిగిస్తుంది. ఒక మంచి యాత్ర చేయడం ద్వారా కావచ్చు, లేదా దేవాలయాలకి దేవుడికి సంబంధించిన ఖర్చుల వల్ల కావచ్చు. దేవుడికి సంబంధించిన ఖర్చులు అంటే జస్ట్ మనం చేసుకునే పూజలోనే కొంచెం ఎక్కువగా పూలమాలలు తెచ్చివేయడం కావచ్చు, లేదా ఏదైనా గుళ్ళో ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం కావచ్చు, లేదా ఏదైనా గుడికి వెళ్ళి రావడం కావచ్చు, కొంచెం ఇంటికి దూరంగా ఉన్నది కావచ్చు, ఏదైనా ఒక తీర్థయాత్రకి వెళ్ళి రావడము, ఇలాంటివి ఏవైనా మీరు చేస్తారంటే అనుష్ఠానం బాగా పెరుగుతుంది. మీకు ఈ మాసము అంతకుముందు మాసాలతోటి కంపేర్ చేస్తే మీ జన్మజాతకంలో గురుబలం ఉంటే మీకు ఎప్పుడు దైవబలం బాగా ఉన్నట్లు. కానీ మీకు ఒకవేళ గురుబలం పూర్తిగా ఉన్నా లేకపోయినా ఈ మాసం మీకు ఎక్కువగా మీరు స్పిరిచువల్గా ఇంక్లైన్ అయ్యి ఉండే టైం ఈ నెల అని చెప్పాలి. చాలా బాగా అంటే ఈ లౌకికానికి అతీతంగా, కానీ అలాగని గృహస్థాశ్రమ ధర్మంలో మన పనులు మనం చేసుకుంటూ, అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే విష్ణు మాయలోంచి జయించగలిగే సమయం అన్నమాట. అంతకుముందు వచ్చిన సిచ్యువేషన్స్ సేమ్ ఈ మాసం ఎవరికైనా అప్లికేబిలిటీ వచ్చినా కూడా తీసుకునే విధానం మారిపోతుంది అన్నమాట. ఇదంతా అజ్ఞానంతో వచ్చే సిచ్యువేషన్స్. నేను అజ్ఞానంతో ఉంటే ఈ సిచ్యువేషన్స్ పెద్దవిగా కనిపిస్తాయి. జ్ఞానం ఉంటే ఈ సిచ్యువేషన్స్ అసలు ఏమీ ట్రిగర్ చేయవు. ఇదంతా విష్ణుమాయ, ఇదంతా దేవీమాయ, ఇదంతా ఈశ్వరమాయ అని తెలుసుకునే విధంగా బృహస్పతి మరియు వ్యయస్థానంలో ఉన్న గ్రహదేవతలు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. మీ జన్మజాతకం బలంగా ఉంటే అసలు మీకు ఈ మాయకు సంబంధించిన విషయాలు ఏవి కూడా మీరు చూడకుండా హ్యాపీ స్టేట్లో మనశ్శాంతిగా ఉంటారు. మీ జన్మజాతకం ప్రస్తుతం బాగోకపోయి ఉంటే కనుక, అప్పుడంటే జన్మజాతకం బాగోకపోయి ఉండి అంటే మీకు ప్రతికూల దశలు జరుగుతూ ఉంటే అప్పుడు ఏంటంటే మీకు మాయను జయించే శక్తిని విష్ణుమాయను జయించే శక్తి విష్ణుమూర్తి. మీరు విష్ణు భక్తులైతే విష్ణుమాయను జయించే శక్తి విష్ణుమూర్తి, దేవి భక్తులైతే అంబామాయను జయించే శక్తి అమ్మవారు, అలాగే శివభక్తులైతే శివమాయను జయించే శక్తి పరమశివుడు మీకు కలిగిస్తూ ఉన్నారు. ఏదైనా కూడా కథ సుఖాంతం అవుతుంది. ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం మాస్టర్ చేసుకునే సమయం అన్నమాట. మన ఎమోషన్స్ మీద మనం ఒక గ్రిప్ తెచ్చుకునే సమయము. మనల్ని మనం అంటే ఎప్పుడైనా సరే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మనం ఎంతవరకు రియాక్ట్ అవుతాం దాన్ని బట్టి సిచ్యువేషన్స్ మనల్ని ఇబ్బంది పెడతాయి. సో ఈ మాసం ఏంటంటే ప్రతి దాంట్లో దైవ సహకారంతో ప్రతి పనులు కూడా అంటే ఆటంకాలని అధిగమించుకుంటూ ప్రోగ్రెసివ్ లెవెల్లోకి వెళ్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయినా సరే ఎవరైనా వచ్చి ఈసారి పేపర్ టఫ్గా ఉండబోతుందన్న మాట చెప్పారనుకోండి, ఉన్నట్టుండి చప్పగా నీరు గారిపోతారు. నీరు గారిపోయి వాళ్ళు చదువుకున్నదంతా మర్చిపోవడం కావచ్చు, లేదా అసలు నేను చదువుకున్నది వస్తుందా రాదా ఈ టెన్షన్ ఉంటుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి కమ్ ఓవర్ అవుతారు. ఏమవుతుంది, అటెండ్ చేస్తాము, నేను మొత్తం చదువుకున్నాను, ఇంకెందుకు నేను భయపడాలి, నేను చక్కగా ఐ విల్ గివ్ మై బెస్ట్. ఇప్పుడు టెన్షన్ పడుతూ కూర్చోవడం వల్ల ఒరిగేదేమీ లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను. జయాపజయాలు దైవాధీనాలు అంతా థాట్ ప్రాసెస్లోకి వస్తారు. అంటే ఎగ్జాంపుల్కి నేను విద్యార్థులకు చెప్పాను,
ఏదైనా సరే ప్రతి సిచ్యువేషన్ని కూడా ఆలోచించే విధానం మారుతుంది. ఆలోచించే విధానం మారడం వల్ల ఆటంకాల్ని అధిగమించుకుంటూ ప్రోగ్రెసివ్ వేలో మనల్ని మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది ఈ మాసము గోచార గ్రహస్థితులు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇచ్చే ఫలితాలు. అయితే ఇక్కడ నేను ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి విడివిడిగా చెప్పట్లేదు, ఎందుకంటే ఆటంకాలని అధిగమించే సమయము, మాయని జయించే సమయం. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ మాయకి లోబడే మనకి కష్టాలు ఎందుకు వస్తాయి మనకి లౌకికంగా? ఈ మాయనే నిజం అనుకొని దాంట్లో మునిగిపోవడం వల్లే కష్టాలు వస్తాయి. ఒకసారి మాయని ఛేదిస్తే ఎవరైనా సరే సక్సెస్ఫుల్గా ఉంటున్నారు అంటే కనుక వాళ్ళు ఈ మాయకి లోబడకుండా, ప్రయత్న లోపం లేకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసేవాళ్ళే సక్సెస్ఫుల్గా వెళ్తారు. ఈ మాసం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి పుట్టిన వాళ్ళకి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఒక చిన్న ఇది చెప్తాను. మీరు అంటే ఎప్పుడైనా ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా చీమలు పాకుతూ ఉంటాయి. అది ఇలా పాకుతున్నప్పుడు మనం ఇలా చేయి అడ్డం పెడితే అదేం చేస్తుంది? అదేం కుట్టను కూడా కుట్టదు, ఇలా పక్క నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇటు చేయి పెడితే ఇటు నుంచి వెళ్తుంది. అంటే మనం ఎన్నిసార్లు స్టాప్ చేయాలని చూసినా దాని ప్రయాణాన్ని అది ఆపదు, అది వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. అది మరీ ఇరిటేట్ చేస్తే అప్పుడు కుడుతుంది, అనవసరంగా కూడా ఎవరిని కుట్టదు. అది మరీ ఇరిటేట్ చేస్తే మటుకు కుడుతుంది, అప్పుడు చచ్చినట్టు వేలు తీస్తాం, అది వెళ్ళిపోతుంది. బట్ మ్యాక్సిమం అంటే మనం ఏం చేసినా దాని పురోభివృద్ధిని మనం ఆపలేము అన్న విషయాన్ని ఒక చీమ మనకి తెలుపుతుంది. అంటే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాసం కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి అలానే ఉంటుంది. జయించే లెవెల్లో మీరు ఉన్నారు. మన జీవితానికి సంబంధించిన విషయాల్లో ఉన్నత శిఖరాన్ని చేరుకునే విధంగా మనల్ని గ్రహదేవతలు దీవిస్తూ ఉన్నాయి. దానికోసము మీ ప్రయత్నాలు మన ప్రయత్నాలు మనం చేస్తాం. ఎందుకంటే గోచర గ్రహం చాలా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి. మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే ఇది డబల్ ట్రిపుల్ స్ట్రాంగ్గా ఉంటుంది. మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోయినా స్ట్రాంగ్గానే మీరు ముందుకు వెళ్తారు. చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి, చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఈ మాసము మీకున్న అన్ని రుగ్మతల నుంచి మిమ్మల్ని మీరు బయటపడేసుకున్న సమయం. అది ఆరోగ్యానికి సంబంధించిందా, వృత్తికి సంబంధించిందా, విద్యకి సంబంధించిందా, దేనికైనా సరే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారు. ఆ విధంగా గ్రహదేవతలు అందరినీ బ్లెస్ చేస్తూ ఉన్నాయి. ఇవి కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళ గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ మాసంలో ద్విశుభ రాశుల్లో అత్యంత బలీయంగా ఉన్నది మిథున రాశి. మనం కాలపురుషుడి కుండలిలో చూసుకుంటే కనుక మిథున రాశి మన భుజాలను సూచిస్తుంది. అంటే ఏదైనా ఒక కార్యం వాళ్ళు భుజాల మీద వేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు, ఇలా మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కాలపురుషుడి కుండలి ప్రకారం మనం చూసుకుంటే అన్ని రాసుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పనులు తలపెడితే అవన్నీ కూడా శీఘ్రంగా, అతి శీఘ్రంగా, అంటే అతి వేగవంతంగా అవ్వడానికి దేవతల యొక్క ఆశీస్సులు మనందరి పట్ల చాలా బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవతల యొక్క ఆశీస్సులు బాగా ఉన్నాయి కాబట్టి ఎలానూ తలపెట్టిన కార్యాలు నెరవేరడం అయితే తథ్యము. కాకపోతే మీ యొక్క జన్మగ్రహస్థితులను అనుసరించి ఒకవేళ జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా, ఒక్కొక్కసారి అనుకూలమైన గ్రహదశలు రాకపోయినా సరే జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా ఆ ఫలితాలను అయితే, పర్టికులర్ ఫలితాలను అయితే పూర్తిగా చూడలేరు. ఎప్పుడైనా సరే మనకి దశ అంతర్దశల్లోనే మనం ఫలితాలను చక్కగా చూడగలుగుతాం. ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు మనం చూడగలుగుతాం. మన జాతకంలో రాజ్య సంబంధ యోగం ఉందా, రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగం ఉందా, నీచభంగ రాజయోగం ఉందా, కొన్ని వందల యోగాలు ఉన్నాయి మనకి పరాశర సంహిత ప్రకారం. కానీ అవి యాక్టివేషన్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి గోచారంలో మనందరికీ యాక్టివేషన్ పాయింట్ ఏంటంటే మిథున రాశి బలంగా ఉంది కాబట్టి పనులన్నీ స్పీడప్ అయ్యే టైం లాగ్ లేకుండా చాలా బాగా వేగవంతంగా మనం అనుకున్న పనులు మన దైనందిన జీవితంలో మనం అనేక పనులు చేపడుతూ ఉంటాము. ఉదాహరణకి కొంతమంది ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారంలో పురోభివృద్ధికి ప్రయత్నిస్తుంటారు, విద్యార్థులు అయితే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలాగ మనకి డే టు డే లైఫ్లో చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉండిపోతూ ఉంటాయి. పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ ముందుకు సాగడానికి, ప్రత్యేకించి పేపర్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే కనుక అగ్రిమెంట్ మీద సైన్లు చేయక పనులన్నీ ఆగిపోతున్నాయి, ఇలాంటి ట్రబుల్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే
దానికి ఇది ది బెస్ట్ పీరియడ్ అనమాట. లేదా కమ్యూనికేషన్స్ వైజ్ ఒక మెయిల్ వస్తే చాలు వాళ్ళ నుంచి మనకి పని అయిపోయినట్లు అని అనుకున్న వాళ్ళకి. సో ఇలాగా తదితర అంశాలని మనం పరిగణనలోకి తీసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ది బెస్ట్ టైం ఇది. మన పనులు గోచారంలో మనకి గ్రహదేవతల అనుకూలత బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న మంత్రాలు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని, మంత్రం కూడా కాదు, నామాన్ని జపించడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా అతి శీఘ్రంగా అవ్వడానికి చక్కటి సదవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నామం ఏంటో మనం చూద్దాం. మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే చక్కగా ఓంకారం చేర్చి జపించుకోవచ్చు. రోజుకి ఒక 108 సార్లు, 41 సార్లు కానీ 108 సార్లు కానీ, ఎంతోసేపు పట్టదు, జపించడానికి ప్రయత్నించండి. మీరు రోజంతా కూడా ఓంకారాన్ని తీసేసి ఉత్తగా నామంలాగా కూడా దీన్ని జపించవచ్చు. సో స్నానం చేసిన వెంటనే మీరు ఓంకారాన్ని చేర్చి జపించవచ్చు. తర్వాత మీరు రోజంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని జపిస్తే చాలా ఫలితాలు వస్తాయి. కాకపోతే రోజంతా జపించేప్పుడు ఓంకారం ఇలాంటివి బీజాక్షరాలు కానీ చేర్చకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటారు, ఎవరితోటి కలవరు, బయటికి వెళ్ళరు, శుచిగా శుభ్రంగా ఇంట్లో ఉంటారంటే ఆహార నియమాలు అన్నీ పాటించే వాళ్ళైతే 24/7 అంటే మీరు మెలుకుతున్నంతసేపు బీజాక్షరాలతో జపించవచ్చు. నియమబద్ధంగా జపించాలి. బీజాక్షరాలతో జపించేప్పుడు, లేనప్పుడు నామం జపించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ నామాన్ని మనం తెలుసుకుందాం. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. మనం అనుకునే పనులన్నీ ముందుకు వెళ్ళాలంటే గణపతి యొక్క ఆశీస్సులు మనకి కావాలి. అందువల్ల గణపతికి సంబంధించిన మంత్రము ఎప్పుడైనా సరే స్కందుడు మన పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. మనకి ఏ పనులలో ఆటంకం రాకుండా పనులన్నీ అతి ఎందుకంటే ఆయన దేవసైన్యాధ్యక్షుడు కాబట్టి పనులన్నీ వేగవంతంగా అవ్వడానికి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. అందువల్ల స్కంద పూర్వజాయ నమః అంటే స్కందుడికి పూర్వుడు ఎవరు? గజాననుడు. అంటే గణపతి యొక్క నీ యొక్క ఎల్డర్ సిబ్లింగు గజాననుడు అని మనం చెప్తున్నాం. ఆ మంత్రం యొక్క నామం యొక్క అర్థం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అన్న గణపతి అని ఆ మంత్రం యొక్క అర్థం అన్నమాట. అది స్కంద పూర్వజాయ నమః. అలాగే సోమస్కందాయ నమః. ఆయన సోముడి యొక్క పుత్రుడు కాబట్టి సోమస్కందాయ నమః. ఈ నామాలు మనము ఈ నెలంతా కూడా జపించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకొని మీరు స్నానం చేసిన వెంటనే అయితే ఓంకారం చేర్చుకొని జపించవచ్చు. ఇది 108 సార్లు ఎవ్రీడే కనీసం జపించడానికి ప్రయత్నించండి. మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ నామాల్ని మనసులో జపించుకుంటే కనుక పనులన్నీ కూడా ఏవైతే మీకు వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయో, పనులన్నీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి చక్కటి ఆస్కారం గ్రహదేవతల దయ వల్ల దొరుకుతుంది. అందులో ఈ మాసం ద్విశుభ రాశులు చాలా బలీయంగా ఉండడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వెంటనే వేగవంతంగా జరగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చక్కగా గోచర గ్రహదేవతలు ప్రసాదించిన అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని మనకున్న పనులన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.